హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట ఉసిరికాయ పికిల్. సింపుల్గా టేస్టీగా ఉసిరికాయ పికిల్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఉసిరికాయ పికిల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగోండి. ఇక్కడ మనం కేజీ ఉసిరికాయలు తీసుకున్నాము. మరి పెద్ద కాయలు కాకుండా, మరి చిన్న కాయలు కాకుండా మీడియం సైజు ఉసిరికాయలు తీసుకున్నాము. ఇదిగోండి, ఈ సైజు కాయలు తీసుకున్నాం అన్నమాట. మచ్చలు, డాకులు ఏమీ లేకుండా మంచిగా ఉండే కాయలు అయితే పికిల్కి ఏరి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం 6 కాయలు అయితే పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాము. ఇవిగోండి, ఈ సైజు కాయలు తీసుకోవాలి. మొదట ఉసిరికాయలు, నిమ్మకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టేసి నీట్గా 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఉసిరికాయలు. అలాగే నిమ్మకాయలు కూడా శుభ్రంగా నీట్గా 2 సార్లు కడుక్కోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఉసిరికాయ పికిల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ, ఓకేనా. నిమ్మకాయలు, ఉసిరికాయలు అయితే నీట్గా 2 సార్లు కడుక్కొని కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని పరిచేసి ఈ శుభ్రంగా కడుక్కున్న ఉసిరికాయలు, నిమ్మకాయలు ఇందులో వేసేసి తడి అనేది లేకుండా నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఏమాత్రం తడి అనేది లేకుండా ఒక్కొక్క కాయ తీసుకొని నీట్గా అయితే తుడుచుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ కాయలన్నిటిని ఇలా అనేసి ఒక్కొక్క కాయగా తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. తేమ ఎక్కడ లేకుండా, తడి అనేది ఉండకుండా నీట్గా తుడుచుకోవాలి ఈ విధంగా, ఓకేనా. నిమ్మకాయలు కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. చెమ్మ అనేది లేకుండా ఈ విధంగా తుడుచుకోవాలి, ఓకేనా. ఇదిగోండి, ఇలా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయలు, నిమ్మకాయలు అయితే తడి అనేది లేకుండా నీట్గా తుడుచుకున్నాము. చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో కాయలు, చాలా బాగున్నాయి కదా. ఉసిరికాయలు నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని చిన్న టీ గ్లాస్కి ఆవాలు తీసుకున్నాము. కేజీ కాయలకి ఒక చిన్న టీ గ్లాస్కి అయితే ఆవాలు సరిపోతాయి. ఈ ఆవాలు మాడిపోకుండా సన్న మంట పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఇప్పుడు ఇవి వేగాయి. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసేసి బాగా చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు మెంతులు అయితే వేసుకొని ఈ మెంతులు కూడా సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉసిరికాయ పిక్కలు. ఈ మెంతులు కూడా వేగాయి. ముందట మనం వేయించి పక్కన ఉంచిన ఆవాల్లో ఈ మెంతులు కూడా వేసేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారాయి. మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పికిల్. ఇప్పుడు ఈ ఆవు పిండిని ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్ శుభ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచిన ప్లేట్లో ఈ ఆవు పిండి వేసేసుకోవాలి. ఇదిగోండి, 1/2 కేజీ ఉప్పు అన్నమాట. గ్లాస్ కొలత పెట్టుకున్నాం మనము. ఈ కల్లుప్పుని కూడా కల్లుప్పే తీసుకోవాలండి. ఎప్పుడైనా పికిల్స్కి 1/2 కేజీ కల్లుప్పు తీసుకున్నాము. గ్లాస్ కొలత పెట్టుకొని మెత్తంగా మిక్సీ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆవు పిండి, మెంతిపిండి, ఉప్పు వేసేసాము. ఇదిగోండి, 1 గ్లాస్ కారం తీసుకున్నాము. 1/2 కేజీ కారం అన్నమాట. ఈ ప్లేట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఇందులో 1/2 కేజీ ఆయిల్ అన్నమాట. ఏ గ్లాస్తో అయితే మనం ఉప్పు, కారం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ ఆయిల్ తీసుకున్నాము. 1/2 కేజీ ఆయిల్ అన్నమాట. 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ ఆయిల్ అన్నమాట. ఈ ఆయిల్లో ఉసిరికాయలు వేసుకుని మగ్గించుకోవాలి. బాండల్లో ఎన్ని కాయలు పడితే అన్ని కాయలు వేసుకుని ఈ ఉసిరికాయలు అయితే
మగ్గించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ ఉసిరికాయలు మగ్గాయి. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మగ్గిన ఉసిరికాయలని ఉప్పు, పసుపు, ఆవు పిండి, మెంతి పిండి అన్నీ వేసిన ప్లేట్లో వేసుకోవాలి. వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేస్తారు. ఓకేనా? కొంతమంది చింతపండు వాడతారు, కొంతమంది నిమ్మకాయ వాడతారు. మా ఇంట్లో నిమ్మకాయ వాడతారు. ఇప్పుడైతే అదే ఆయిల్లో ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, ఒక అర స్పూన్ ఇంగువ వేసేసి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వాలి ఈ ఆయిల్ని. ఈ ఉసిరికాయల్లో మనం శుభ్రం చేసి పక్కన ఉంచిన 6 నిమ్మకాయలు అయితే గింజలు అనేది పడకుండా రసం పిండుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. గింజలు వేసుకోకుండా రసం పిండుకోవాలి. ఓకేనా? 6 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి గింజలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆవు పిండి, మెంతి పిండి, నిమ్మరసం, ఉప్పు, కారం అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలపాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అప్పుడే వీడియో అయిపోలేదు. మీలో ఎంతమందికి ఉసిరికాయ పీకిల్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇలా తయారు చేసుకోవాలన్నమాట ఉసిరికాయ పీకిలు. కొంతమంది చింతపండు వాడతారు. మా ఇంట్లో అయితే నిమ్మకాయతోనే తయారు చేస్తారు. ఆ రెసిపీ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఈ ఉసిరికాయలకి ఉప్పు, పసుపు, కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఒక 20 వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి ఇందులో వేయాలి. ఒకసారి అయితే బాగా కలపాలి. ఉప్పు, పసుపు, కారము, మెంతిపిండి, ఆవు పిండి అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉసిరికాయ పీకిలు. ఇప్పుడు ఇందులో బాగా తాలింపు వేసిన ఆయిల్ బాగా చల్లారింది. ఈ ఆయిల్ని ఈ ఉసిరికాయ పీకిల్లో వేసుకోవాలి. తాలింపు ఆయిల్ బాగా చల్లారబెట్టుకొని వేయాలి. వేడి మీద వేయకూడదు. బాగా చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయల్లో ఈ తాలింపు ఆయిల్ వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉసిరికాయ పీకిలు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా తయారు చేస్తున్నామో. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన ఉసిరికాయ పీకిల్ అయితే. బాగా మిక్స్ చేసేసాము. ఇదిగోండి మన ఉసిరికాయ పీకిల్ రెడీ. ఇంతేనండి. ఇప్పుడు ఇది ఒక డబ్బాలో తీసి పెట్టుకుందాము. ఇప్పటికిప్పుడు తింటే టేస్ట్ ఉండదు. ఇదిగోండి మనమైతే ఉసిరికాయ పిక్కలు ఒక డబ్బాకి తీసి పెట్టుకున్నాము. 3 days తర్వాత అయితే ఆయిల్ అంతా బాగా పైకి తేలి ఊరగాయ బాగా ఊరి టేస్ట్గా ఉంటుంది. ఇంతేనండి ఉసిరికాయ పికిలు. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.